హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. గొల్లోల పండుగ ఎట్లుంటుందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేయండి. మండే రోజు అయితే రెడీ అయ్యి ఇక మా అత్తమ్మ నేను మా జెస్సి చిక్కి అయితే పోతున్నాం. ఫస్ట్ టైం ఫ్రీ బస్ పెట్టినా కానీ ఫస్ట్ టైం బస్ ఎక్కుతున్నాం. ఇక్కడ మైబాద్లో బస్ కాడ అయితే నిలబడ్డాం. ఐస్ క్రీమ్ వస్తే కొని అంటే ఐస్ క్రీమ్ కొనిచ్చినాం. ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ కావాలంటే అవి కొనిచ్చినాం. ఇక తినుకుంటా ఇక్కడైతే బస్ కాడ నిలబడ్డాం. బస్సు వచ్చింది. ఎక్కి వచ్చేసరికి 2 అయింది. దేవుని కాడికి వచ్చేసరికి అమ్మ వాళ్ళు అయితే సండే రోజే పోయారు, అమ్మ నాన్న. ఇగో ఇదైతే గుడి, చూసి వద్దాం చూపి అమ్మమ్మ గుడి అంటే ఇక అమ్మమ్మ తీసుకొని పోయింది. అక్క పోయింది, నేను పోతుంటే మళ్ళీ జెస్సిని తీసుకొని వెనక నేను పోయినా. గుడి కాడకు పోయి చూస్తుండగానే ఫుల్ వర్షం వస్తుందని ఇక ఒక చెట్టు కిందనైతే నిలబడ్డాం. ఇంకో ఇట్లా చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు ఉంటుంది. ఇగో ఈడ నిలబడ్డాం. ఇంకో వీడియో తీస్తుంటే మా అమ్మ ఇద్దరు ఎత్తుకున్నది, అమ్మమ్మ ఎత్తుకుంది. నిలబడి వీడియో అయితే తీసుకున్నాం. ఇది ఏం గుడి అంటే టేకుమాట్ల శ్రవణమ్మ కాడ, హైవేకి దగ్గరనే ఉంటుంది. టేకుమాట్ల కాడ పోయినాం. ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాం. కొద్దిసేపు వచ్చినాయి చినుకులు, పోయినాయి. ఇంకా ఎక్కుదామంటే ఇక బురద ఉంది, ఇప్పుడు వద్దులే తర్వాత ఎక్కుదాం, అది తర్వాత ఊదులే అన్నాం. వర్షం వచ్చి అయితే పోయిన చినుకులే వచ్చినాయి, పెద్దగా అయితే ఏం రాలేదు. ఇగో ఇవన్నీ ఎక్కినాయి. ఈడ కూర్చున్నాం. ఫోటో దిగురు అమ్మమ్మ నువ్వు అంటే అసలు దిగట్లా, ఒకళ్ళు అటు అట్లా పోతూ ఉన్నారు. కొబ్బరి చెక్క కావాలంటే అమ్మ కొబ్బరి చెక్క తెచ్చి ఇచ్చింది. ఇక చేసి అయితే కొబ్బరి చెక్క తినుకుంటా ఇద్దరు ఫోటోలు అయితే దిగిర్రు. నేను చేసి కూడా ఇట్లా దిగినాం. మండే రోజు ఛార్జింగ్ లేక ఎక్కువ ఏం తీయలేదు వీడియోలు. ఇది ట్యూస్డే రోజు ఇంటికి పోయి నైట్ దేవునికన్నా పడుకున్నాం. మార్నింగ్ ఇంటికి పోయి స్నానాలు ఇట్లా చేసి వచ్చినాం. ఇట్లా పాలసారం వండుకుంటారు. స్నానం చేసి తడి బట్టల మీదనే పంచ కూడా కట్టుకుంటారు. అట్లా పిల్లలు లేని వాళ్ళకి ఇట్లా ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళు అట్లా కట్టుకుంటారు. ఇక మండే రోజు అయితే కొట్టలేదు కొబ్బరికాయ. ఇక స్నానం చేసి ట్యూస్డే కొడదామని ఇక అయ్యాలని స్నానం చేసి వచ్చి కొబ్బరికాయలు కొడడానికి అయితే వచ్చినాం. ఇప్పుడు హక్కుదారులు అయితే కొబ్బరికాయలు బొట్టు పెడతారు. ఇద్దరు చెరొకటి పట్టుకురు, మేము కొడతామని. ఇక చెరొకటి పట్టుకొని మేము కొడతాం అంటే ఇక ఒక దెబ్బలు కొట్టినాక ఇక మేము కొట్టినాం. అత్తమ్మ ఒకటి, నేను ఒకటి, మా తల ఒకటి కొట్టినాం. ఇంకో ఈయనైతే పట్నం వేసిర్రు. 3 గుళ్ళు ఉంటాయి. సవనమ్మ, లింగమంతుల స్వామి, మళ్ళా పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మది కూడా ఉంటుంది. ఇంకా ఎల్లమ్మది అయితే మస్తు ఉంటుంది. పెద్ద రూమ్ నిండా పుట్టే ఉంటుంది. అసలు ఆ పుట్ట చూస్తేనే మనకు అసలే ఆశ్చర్యం అవుతుంది, అట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టినాక ఇక ఎక్కుతామని అంటే ఎక్కించినాం. ఒకరికి 20 రూపీస్ అంట. చిక్కి బాగానే ఎగిరిన చేసి అట్లా ఎక్కి ఇట్లా దిగింది, భయపడ్డది. ఎక్కువసేపు ఉంటే ఎమ్మటే దిగింది. మళ్ళీ వచ్చినాం, కళ్ళు అయితే తాగిర్రు. ఇంకా ఇక్కడ గంగమ్మ కాడికి అయితే వచ్చినాం. టేకుమాట్ల హైవే మీద ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి పండగకి పోతున్నా కానీ ఇక్కడ గంగమ్మ ఉంటుంది అన్న విషయమే తెలియదు నాకు. ఫస్ట్ టైం పోయినా. మల్లం చిన్నమ్మ మొక్కిందట, కొబ్బరికాయ కొడదాం రా అంటే పోయినాం. ఇక్కడ బావి కూడా ఉంటుంది. ఆ బావి స్వయంగా గంగమ్మ కాడనే ఊరుతాయంట నీళ్ళు. ఎవరైనా పడతారని అట్లా ఓడలైతే వేసిర్రు. ఇక నీళ్ళు అట్నే ఇక బట్టల మించే దిగపార్ల పోసుకొని కొబ్బరికాయ అయితే కొట్టినాం. మస్తు పవర్ఫుల్ అంట, ఏ కోరికన్నా తీరుతాయంట. చాలామంది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చినాకనే అందిర్రంట. అనేది కొబ్బరికాయ కొట్టేసి వచ్చినాం. ఇక గాజులు కొనుక్కుందామని అత్తమ్మ, అమ్మ, చేసి చిక్కి మేమైతే పోయినాం. కొందామని పోతారికి జాగిలాల పోస్తురట. షాపులన్నీ మూసిర్రు. జాగిలాలంటే ఇక దేవుని చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు ఏమైనా తీసుకుంటారు షాపులల్లో. ఎవరిని ఏమనొద్దు తీసుకున్నా కూడా. అందుకే తీసుకొని ఖరాబ్ అవన్నీ తీసుకుంటారని అట్లా షాపులు అయితే మూస్తారు జాగిలాల పోసినప్పుడు. ఇక కొద్దిసేపు అయినాక తీసుకుందాంలే అని ఇక డ్యాన్స్లు వేస్తారు అందరూ. ఇక అమ్మ, చిక్కి చేసి అయితే వీళ్ళు సైడ్కి వచ్చి ఇక్కడ వేసిర్రు కొద్దిసేపు. డ్యాన్స్ అయితే కొద్దిసేపు వేసినాక మళ్ళీ వాళ్ళందరూ వేసేవి చూసినాం. ఇట్లా మంచిగా వేసిర్రు కొద్దిసేపు ఇద్దరు. అసలు ఫుల్ రేట్లు ఉన్నాయి. అసలు ఏదన్నా కొనేటట్టే లేదు. గాజులైనా బొమ్మలు అయినా కొన్ని అయితే కొన్నాము. గాజులే తీసుకున్నాం, బొమ్మలు అయినా అన్నీ ఉన్నాయి. తీసుకుందామని చూస్తే అన్నీ ఉన్నాయని ఇక తీసుకోలేదు. గాజులు అయితే తీసుకున్నాం. ఇట్లా కొద్దిసేపు అయితే వీళ్ళు వేసిర్రు. అసలు మంచిగా ఉంది. మండే రోజు నుంచి 2 డేస్ మస్తు ఉంటుంది పండగ అయితే. చూడండి ఎట్లా వేసిర్రు. వీళ్ళు ఇక్కడనే అందరు వేస్తుర్రు దేవుని గుడి దగ్గర. ఇది చాలామంది వేసిర్రు అందరూ. జాగిలాల పోసినాక పొడుపు గొర్రెను కోసి జాగిలాల పోసినాక ఇట్లా డ్యాన్స్ అయితే వేస్తారు. మంచిగా చాలాసేపు వేసిర్రు అందరూ.
ఒక సైడ్ ఏమో మగవాళ్ళు వేసిర్రు, ఒక సైడ్ ఆడవాళ్ళు వేసిర్రు. సో నాకైతే ఎల్లమ్మ గుడి మస్తు నచ్చింది. పుట్టే పెద్ద రూమ్ నిండా ఉన్నది. ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే అసలు ఆంచెల్లమ్మది అట్లా అంత బాగుంటుంది ఎల్లమ్మ గుడి. బాపన ఎల్లమ్మ నీసు తినదు. బాగుంది అసలు. అయితే 3 గుళ్ళు వరుసమ్మటి ఉంటే ఎల్లమ్మదేమో ఇటు ఎదురుగా ఉంటుంది. పుట్ట అయితే పెద్దగా ఉంటుంది. అది ఎల్లమ్మ గుడి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ ఇక ఇంటికి వచ్చినాకనైతే వెనస్డే రోజు ఇట్లా మా మామ ఇంటికాడ కూర్చొని మంచిగా థమ్స్ అప్ తాగి అందరం ముచ్చట్లు పెట్టుకొని కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాం. మా తమ్ముని కొడుకు బుడ్డోడు అని ఉయ్యాలు ఊపుకుంటూ ఆయన చుట్టూ కూర్చున్నాం. బాయ్.